లంచం 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 ఈ లంచాలు పాడుగాను పని చేయాలంటే లంచం పని చేయకుండా ఉండాలంటే లంచం ఈ లంచాలకు అగ్గిపెట్ట అసలు కొందరు కథ ఎట్లున్నదంటే ఈ లంచాలు తీసుకునేందుకే సర్కారు కొలువులు చేస్తున్నారు కావచ్చని అనిపిస్తున్నదిలా ఏ ఆఫీస్కు పో లంచం లేదే పని నడుస్తలేదు ఈ లంచగొండి మహానుభావులను మీకు చూయిస్తా పారి మరి అగో ఈడ దొరకబట్టిరు చూడు దొరకబట్టింది దొంగల్ని కాదు పోలీసునే పోలీసు తప్పించుకొని పారిపోతుంటే ఆఫీసర్లు ఊరికి పోయి దొరకబట్టిరు మెదక్ జిల్లా టెక్మల్ పోలీస్ టౌన్లనొల్ల ఏసీబీ ఆఫీసర్లు వచ్చారు అప్పుడే అక్కడికి ఎస్ఐ రాజేష్ సారు 50,000 లంచం తీసుకుంటుండోలా ఇక ఈ ఏసీబీ ఆఫీసర్లను చూచుడుతోనే రాజేష్ సారు ఒక ఊరు కూడా అసలు అయినా గాని దొరకబట్టిరు అయితే ఇట్లా దొరకబట్టుడు ఒక లెక్క దొరికినాక ఈడ చూడురి జనాలు పటాకులుగా అల్తారు ఎస్ఐ సార్ దొరికిన ఆనందంలా ఊరోళ్ళు గిట్లా సంబురాలు చేసుకుంటుర్రంటే ఈ సారు వీళ్ళను ఎంతగానం సతాయించిండో ఎంత కోసపుచ్చుకున్నాడో కదా సరే ఎస్ఐ సార్ గురించి చెప్పినాక కరెంట్ ఆఫీసర్ గురించి చెప్పకుంటే ఫీల్ అవుతారు వనపర్తి జిల్లా గోపాల్పేట కరెంట్ ఆఫీసుల ఇంజనీర్ హర్షవర్ధన్ సారు రైతు కాడికెళ్లి 40,000 డిమాండ్ చేసిండటనుల్లా 20,000కు బేరం కుదిరింది ఆ పైసలు తీసుకుంటుంటే అగో ఆఫీసర్లకు దొరికిండు దొరికినాక చూడు మొక్కం ఎట్లా మార్చుకున్నాడు మరి లంచం అడిగేటప్పుడు అనిపించలేదా కొంచెమన్నా కథ గాని ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఫిర్యాదుదారి రిలేటివ్ కు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 10,000 తగ్గించి 40,000 ఇవ్వాలని చెప్పడం జరిగింది ఫస్ట్ 20,000 శాంక్షన్ అయిన తర్వాత 20,000 ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఫిర్యాదుదారు నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది నిజం చెప్తున్నా ఈడ ఆడ అని కాదుల్లా ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పో లంచం లేని కాగితం ముంగడికి కదులుతా లేదంటుర్రోల్లా అరే ప్రతి పనికి పైసలు కావాలంటే ఏందన్నట్టు సర్కార్ జీతాలు ఇయ్యబట్టి అయినా గాని మంది దగ్గర పైసలు గుంజుడేంది ఇసంటే లంచగోండులు చేయబట్టి మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు రాబట్టే కథకున్న వారెత్తు